నీ సంఘ సేవకుడిని నువ్వు గౌరవించలేవు, నువ్వు సంఘ నాయకుడిని, నువ్వు సంఘం నడిపిస్తున్న పాస్టర్ గారిని నువ్వు గౌరవించలేవు అనుకుంటావు. నాకు దేవుడు డైరెక్ట్గా తెలుసులే అనుకుంటావు, కోతలకు వస్తుంటావు, మందిరానికి ఎందుకులే అనుకుంటావు, దేవుని దగ్గరికి వెళ్తేనో దేవుడా అనుకుంటావు. ప్రియమైన దేవుని బిడలారా, అందరం కలిసి మందిరంలో ప్రార్థన చేస్తేనే, ఆ ప్రార్థన సపోర్ట్ ఉంటేనే నీకు మేలు కలిగేదని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ యాజకుడికి కనపరుచుకోండి, ఆ పాస్టర్ గారికి కనపరుచుకోండి అంటున్నారు. పాస్టర్ అంటే నీ దృష్టిలో విలువలేని వాడిగా ఉంటున్నావు, ఉన్న సంఘాన్ని మోసం చేస్తున్నావు. ఎక్కడ పరగొడుతుందంటే అక్కడ పరిగెడుతున్నావు, ఎక్కడ నీళ్లు చల్లుతుందంటే అక్కడికి పరిగెడుతున్నావు, ఎక్కడ ఆయిల్ చల్లుతుంటే అక్కడికి పరిగెడుతున్నావు. పరిగెట్టి నీకున్న సొమ్మంతా వాళ్ళు చెప్పే మాటలకు లోబడుతున్నావు. కొంతమంది అయితే మెళ్ళో గొలుసులు వేసేస్తున్నారట, ఉంగరాలు వేసేస్తున్నారట. కానీ కనీ పెంచిన నీ లోకల్ సంఘానికి, కనీ పెంచిన నీ స్థానిక కాపరిని నువ్వు ఏం చేస్తున్నావు? స్థానిక కాపరిని మోసం చేసి, నిన్నగాక మొన్న వచ్చిన షోయింగ్లు చేసి ఆ టీవీలో ఎడాపెడా పడేస్తూ చూడండి, అబ్జర్వ్ చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంతకుముందు ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు పడేసేవాళ్ళు, ఇప్పుడు అంతా పడేయటమే. అదొక హిప్నాటిజం నేర్చి అనేకులను మోసం చేస్తున్నారు. అంత్యకాలంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. అటు ఇటు పరిగెత్తబాకండి. మీ స్థానిక సంఘములో ఉండి ఆ సంఘ కాపరికి సహకరించండి, మీరు బాగుపడతారు, మీరు మేలు పొందుతారు. కానీ వెళ్ళండి అటు ఇటు పరిగెత్తి స్టేజీల మీద కనపడాలని, టీవీల్లో కనపడాలని కొంతమంది లేనిపోయే సాక్ష్యాలు చెబుతున్నారు. సాక్ష్యం చెప్పిన వారినట టీవీలో చూపిస్తున్నారట, బాగా దగ్గరగా చూపిస్తున్నారట. అందుకని ఏమి జరగకపోయినా టీవీలో కనపడే పిచ్చోళ్ళు ఉంటారే, వాళ్ళు కనపడాలని సాక్ష్యం చెబుతున్నారట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మ అంటే మేము టీవీలో కనపడాలని. మా సంఘానికి కూడా అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. కొంతమంది అక్కడ అబ్జర్వ్ చేసిన వాళ్ళు వచ్చారు, అయ్యో కావాలని చేస్తున్నట్టుంది పాస్టర్ గారు, మేము తెలివికి వెళ్ళామని చెప్పి, మోసపోయామని చెప్పి తిరిగి బుద్ధి తెచ్చుకుని మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. అయ్యో మోసం చేస్తూ ఈ రోజున ప్రజలు దగా చేస్తున్నటువంటి అనేక సేవకులు ఈ రోజున తయారయ్యారు. ప్రియమైన దేవుని బిడలారా, మీరు ఆలోచన చేయండి. ఈ రోజున అనేక మంది సేవకులకి విజయవాడే చూపిస్తున్నారట. ఇది ఒక ఏలావేరణ అయిపోయి రాజధాని అయిపోయిందట. రాజధానిలో అందరు సంఘాలు రాజధానిలో ఉండాలట. పాపం కోయోళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్తారు, వీళ్ళకి ఎవరికి చూపించట్లేదు. ఎన్నోసార్లు చెప్తున్నాను, కోయోళ్ళు నాశనం అయిపోతున్నారు. వాళ్ళు చెప్పేవాళ్ళు లేక, మందిరాలు లేక అప్పుడప్పుడు మేము కోయోళ్ళ మధ్యలోకి వెళుతూ ఉన్నాం. మోటార్ సైకిల్ వెళ్ళే దారి లేక, కారు వెళ్ళే దారి లేక కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న అడవి ప్రాంతాలకి వాళ్ళకు చూపించట్లేదు. రాజధానిలో బ్రాంచీ కావాలంట, షోయింగ్లు ఎక్కువైపోయినాయి. షో చేసి ఆ ఫోటోలు తీసి ఆ కంప్యూటర్లో జిమ్మిక్కులు చూసి పంపించండి అంటే స్థానిక సంఘానికి చెందవలసిన కానుకలన్నీ ఆ షోయింగ్లకు పంపిస్తూ ఎందుకమ్మా శాపాన్ని కొని తెచ్చుకుంటావు? ప్రియమైన దేవుని బిడ్డ, నీవన్న సంఘ కాపరి నిజంగా సేవ చేస్తూ ఉంటే, యథార్థంగా సేవ చేస్తూ ఉంటే, దేవుని కొరకు ఖర్చు చేస్తూ ఉంటే, ఆ సంఘాన్ని నువ్వు సపోర్టుగా నిలు, ఆ కాపరికి నువ్వు సపోర్టుగా నిలు. ఎప్పుడైతే ఆ యొక్క కాపరి కనిపించుకుంటాకి బయలుదేరి వెళుతున్నారో, వెళ్ళేటప్పుడే 10 మంది శుద్ధులైపోయారు. కుష్ఠరోగం మారిపోయింది, పసిపిల్ల దేహాలుగా మారిపోయినాయి. అందులో ఒక్కడ మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడు. అయ్యా నీకు కృతజ్ఞతలను సాష్టాంగపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, మిగతా వారెక్కడా, ఆ తమ్మండుగురు ఎక్కడా? పోయి ఉంటారు. ఎందుకు? అప్పుల కోసం దేవుని మందిరానికి రావడం, అప్పులు తీరిన తర్వాత మళ్ళీ పేకాటకి వెళ్ళటం, రోగాన్ని తగ్గించుకుంటాకి దేవుని మందిరానికి రావటం, రోగం తగ్గిన తర్వాత మళ్ళీ ఊరమ్మడ బజార్లు అమ్మడ షికారులు చేయటం, ఏదో ఉద్యోగం సంపాదించుకుంటాకి దేవుని దగ్గరికి రావడం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వంగపెట్టి ప్రార్థన ఎగ్గొట్టడం, పెళ్లి కావాలని ప్రార్థన మందిరానికి రావడం, పెళ్ళైన తర్వాత భార్యనో భర్త చేసుకుని అంతే సంగతులు మళ్ళీ కనపడకుండా పోవడం. అయ్యో కృతజ్ఞత లేని మనుషులు అనేక మంది ఈ రోజున తయారయ్యారు. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. అంటున్నాడు ఆయనతో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానంగా ఏళ్ళు అన్నాడు. చాలామంది ఈ రోజున స్టేజీల మీద స్వస్థత వచ్చినట్లుగా నటిస్తున్నారు, బాగుపడినట్టుగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథామావులే.
అది స్వస్థత కాదు. ఈ 9 మంది కుష్ఠరోగులకు వచ్చిన స్వస్థత లాంటిది ఆ స్వస్థత. అది నిజమైన స్వస్థత కాదు. పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తే అప్పుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని. అప్పుడు నిజమైన స్వస్థత కలుగుద్ది. కానీ స్టేజీల మీదో ఎమోషనల్ ఏదో వచ్చే స్వస్థతలో నిజమైన స్వస్థతలో కాదు, నిజమైన మనశ్శాంతి కాదు అనేది నువ్వు అర్థం చేసుకొని ఎక్కడైనా కృతజ్ఞత కలిగి ఉండి, మేలు పొందిన బిడ్డ నువ్వెక్కడున్నావు, నడువు మందిరానికి. మేలు కావలసిన బిడ్డ, స్వస్థత కావలసిన బిడ్డ, రక్షణ కావలసిన బిడ్డ, విడుదల కావలసిన బిడ్డ, పెళ్లి కావలసిన బిడ్డ, కోర్టు కేసు నుండి, పోలీస్ కేసుల నుండి విడుదల పొందాలని ఆశపడుచున్న బిడ్డ, రా మందిరానికి. తప్పకుండా దేవుడు నీకు కార్యం చేస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో, స్వస్థత వరంతో మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా మీ పాపాలు ఒప్పుకొని, నీ కొరకు నేను కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుని, మీ అనారోగ్యం ఉన్న చోట మీ చేయి పెట్టుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో వారి హస్తం కాదు కానీ మీ హస్తం పెట్టి ప్రభువా వాళ్ళని మీరు ముట్టండి. యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక. అది ఎలాంటి క్యాన్సర్ అయినా, ఎలాంటి గడ్డు సమస్య అయినా, ఎలాంటి బీపీ అయినా, షుగర్ అయినా, ఎలాంటి అల్సర్ అయినా, గ్యాస్ ట్రబుల్ అయినా, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, పార్శ నొప్పి, మైగ్రేన్ నొప్పి, ఏదైనా యేసు నామములో వాటిని లాయపరుస్తున్నాం. పెళ్లి కాని బిడ్డలకు పెళ్ళిళ్ళు అవునుగాక, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం వచ్చునుగాక, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చునుగాక, ప్రమోషన్లు ఆశపడుతున్న బిడ్డలకు ప్రమోషన్లు వచ్చునుగాక, కోర్టు కేసులు, పోలీస్ కేసుల నుంచి విడిపించి, విడుదలిచ్చి, రక్షణ లేని బిడ్డలకు త్వరగా రక్షణ ఇచ్చి, నీ సాక్షులుగా బిడ్డలను వాడుకోమని, కృతజ్ఞత కలిగిన జీవితాలు బిడ్డలకు దయచేయమని. అయ్యా, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభువా, వారి తీర్మానం ప్రకారంగా జీవించి, వారి తీర్మానం ప్రకారంగా పంపించే మనసు దయచేయమని. ఈరోజు నాయన స్పాన్సర్ చేసిన రోజ్మేరీ నెహమ్యా గారి కుటుంబాన్ని దర్శించి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి, నీ కాపుదల ఆ బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏమైనా దైవ సేవకులారా, ఈ నెలలో ఈ కూడిక లైసెన్స్ కూడిక ఏర్పాటు చేయబడింది. దానికి కావలసిన వారు నాకు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు ఫోన్ చేయండి. తప్పకుండా ఈ నెలలో జరిగే ఆ సెమినార్కి మీరు అటెండ్ అయ్యి లైసెన్స్ పొందుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్షుణ్ణంగా తెలియచేయటం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.